నీకు ఎన్నిసార్లు చెప్పాను లావ్ అవద్దని. డైటింగ్ చేయాలమ్మా, డైటింగ్. డైటింగ్ చేసి నాలా సన్నగా స్లిమ్ గా ఉండాలి. కూర్చో. ఎక్స్క్యూజ్ మీ మేడం, రాణి వాళ్ళ తాతగారికి హార్ట్ అటాక్ వచ్చింది. ఓ ఐఎమ్ సారీ. పొద్దున కూడా బాగానే ఉన్నారా? అవును, నేను చూసానే. తాతయ్య, ఇంతలోనే నీకు హార్ట్ అటాక్ వచ్చిందా? తాతయ్య, తాతయ్య, మమ్మల్ని అన్యాయం చేసి వెళ్ళిపోతావా తాతయ్య? ఈ రాణి ఊరుకోవే. రాణి, ఐఎమ్ సో సారీ. యు కెన్ గో. మేడం, పాపం రాణి చాలా ఫీల్ అవుతుంది. మేం కూడా తోడెళ్తే బాగుంటుందేమో. ఎస్ ఎస్, యు ఆర్ కరెక్ట్. గో 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 గైస్, వెళ్ళండి. వెరీ ఫిటీ. పదండి వెళ్దాం. ఎట్లండి? ఇందులో వెళ్దాం. ఎందుకు? హాస్పిటల్కి వెళ్దాం. తాతయ్యని అపోలోలో చేర్చాం. ఎవరు తాతయ్యని? మీ తాతయ్యనా? నాకు అసలు తాతయ్యే లేడు. ఎలా క్లాసులు ఎగ్గొట్టి నూన్ షో సినిమాకి వెళ్దామా అని మేము ఆలోచిస్తుంటే తాతయ్యని ఒకరిని భుజాన వేసుకుని నువ్వు వచ్చావు. చేసిన హెల్ప్ చాలు గాని వెళ్ళి చేగోడీలు అమ్ముకో. పదండే వెళ్దాం. ఊపులో ఉన్నది పిట్ట, చూపుకే నిప్పులు పుట్ట, బుగ్గల బూరల బుట్ట, సిగ్గుకే చీమలు పట్ట, ఓసి నీ ఉట్టిని కొట్ట ఏంగా తీట. ఊపులో ఉన్నది పిట్ట, చూపుకే నిప్పులు బుట్ట, బుగ్గల బూరల బుట్ట, సిగ్గుకే చీమలు పట్ట. చంచల చెకుముకి అందం, దంచుకో తక్కతిని కాయం, పెంచన పెదవుల దాహం, పంచుకో పిట్ట పిట్ట మేళం, కోసంబో పొగరంబో, సాధించవే సత్యభామ కలపాలు తగ్గంబో తగదంబో, నాకేమి లెక్కంట నీ గీరగీదారు. నీకేమి తెలుసు అమ్మాయి పల్సు, వంటింటి నల్సు, వంకాయ పులుసు. ఊపులో ఉన్నది పుట్ట, చూపుకే నిప్పులు పుట్ట, బుగ్గల బూరల బుట్ట, సిగ్గుకే చీమల పట్ట. సొగసులు రాని జంపల పంపల రాణి, పిల్లంబో పిడుగమ్మో, కాపాడుకో కాస్త నీ కన్య అన్నాడు. నీకేమి తెలుసు అబ్బాయి మనస్సు, నీ పేరు పులుసు, నిమ్మకాయ పులుసు. ఊపులో ఉన్నది పిట్ట, చూపుకే నిప్పులు పుట్ట, బుగ్గల బూరల బుట్ట, సిగ్గుకే చీమలు పట్ట, ఓసి నీ ఉట్టిని కొట్ట ఏంగా తేగ. ఊపులో ఉన్నది పిట్ట, చూపుకే నిప్పులు పుట్ట, బుగ్గల బూరల బుట్ట,
సిగ్గుకే చీమల పట్ట మేడం, మలేషియాలో మన హోటల్ కన్స్ట్రక్షన్ గురించి లాయిడ్ బిల్డర్స్ వారికి ఈ రోజే మన నిర్ణయం తెలియజేయాలి. కొటేషన్ ఒప్పుకున్నామని ఇన్ఫార్మ్ చేయండి. బాంబే జూహు బీచ్ లో కన్స్ట్రక్ట్ చేయాలనుకున్న స్కై స్క్రాపర్ చెందిన సైట్ విషయం రిజిస్ట్రేషన్ వెంటనే ఏర్పాటు చేయండి. ఇండోనేషియాకు చెందిన ప్రాన్స్ ఎక్స్పోర్ట్ గురించి మిస్టర్ మూర్తి, ప్రశాంతంగా గాలి పీల్చుకోవడానికి వాకింగ్ కానీ ఇక్కడికి వస్తే తప్పదు మేడం. మీ కోపం వచ్చిన కోట్లతో వ్యాపారం. ఓకే ఓకే, ఓ 10 నిమిషాలు నన్ను ఫ్రీగా వదలండి. లెట్ మీ రిలాక్స్. మార్నింగ్ వాక్ ఇంత హడావిడ? అమ్మా అమ్మా. లేదురా, హోటల్కి వెళ్ళింది. నానమ్మా, నాకు అర్జెంటుగా 5,000 డబ్బు కావాలి. 5,000? అంత డబ్బు ఎందుకురా? నాకు కావాలి, ఇవ్వు. ఒరే, మీ నాన్నేమో రేసులకి, నువ్వేమో షోకులకి ఇంతంత డబ్బు తగలేస్తే ఈ కొంపకత ఏం కావాలి? ఎంత మాట అన్నది? నేను డబ్బు తగలేయటం లేదే, తగిలిన గాయాన్ని నయం చేయడానికి డబ్బులు అడిగాను. నిజం నానమ్మా, నా ఫ్రెండ్ ఒకరికి లారీ యాక్సిడెంట్ లో కాళ్ళు పోయాయి. ఏమిటోరా, ఈ ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నీ ఫ్రెండ్స్ కే వస్తున్నాయి. మొన్నేమో ఒక ఫ్రెండ్ చెల్లెలకి కళ్ళు పోయినాయి అని 10,000 తీసుకెళ్ళావు. నిన్నేమో ఇంకొక ఫ్రెండ్ తమ్ముడికి చెయ్యిరిగిందని 5,000 తీసుకెళ్ళావు. ఇవాళేమో ఏకంగా ఒక ఫ్రెండ్ కాళ్లే పోయినాయి అంటున్నావు. పాపం, ఈ ప్రపంచంలో ఉన్న వికలాంగులందరూ నీ ఫ్రెండ్సే అయినట్టు అన్నిటికీ నువ్వే ముందు నిలబడుతున్నావురా. ఏంటోనే, నాదంతా తాత పోలిక. ఆయన కూడా నాటైపోయినట్టు కదా. ఆయన నీ టైప్ అయితే ఈ పాటికి ఈ ఆస్తి అయిపు లేకుండా పోయేదిరా పిచ్చి కొంక. ఒరే, నువ్వు ఈ డబ్బంతా తీసుకెళ్లి నీ ఫ్రెండ్స్ కి తగలేస్తున్నావని నాకు తెలుసు. అనవసరంగా ఇట్లాంటి బేవర్స్ పనులకు టైం పాడు చేయకపోతే ఎవరైనా ఒక మంచి పిల్లని చూసి ఇంటికి కోడలుగా తీసుకురాకూడదు? నేను రెడీయేనే, కానీ ఎక్కడా ఒక్క పెట్ట కూడా పడ్డం లేదు. పడటానికి ఆడపిల్ల పిట్ట కాదురా, మనసున్న మైనపు బొమ్మ. వలపుతో కరిగించాలి, వలవేసి గెలుచుకోవాలి. ఛే, నిజంగా? ఆ? అయితే ఇప్పుడే బయలుదేరతాను. ఎక్కడికి రా? 10 కిలోల మైనం 10 మీటర్ల వల తేవటానికి. డబ్బులు అడిగితే ఇవ్వవు గానీ బోడి సలహాలు మాత్రం ఇస్తావు. ఛే. పిచ్చి సచ్చినాడు, ఈడు కుదిరెప్పుడు వస్తుందో. అమ్మా, టైర్ పంచర్ అయిపోయిందమ్మా. ఇందాక నుంచి ఏం చేస్తున్నావు చూసుకోలేదా? త్వరగా మార్చు. అమ్మా, అది స్టెప్ని కూడా తీసుకురాలేదా? ఇడియట్, బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. ఇంటికి ఫోన్ చేసి ఇంకో కార్ పంపించమను. ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఏమిటి ఇక్కడ నిలబడ్డారు? కార్ పంచర్ అయితేను. ఓ ఐ సీ. ఇఫ్ యూ డోంట్ మైండ్ రండి, నా కార్లో డ్రాప్ చేస్తాను. అబ్బే ఎందుకండి, ఇంటికి ఫోన్ చేయించాను, కార్ వస్తూ ఉంటుంది. మీకు కార్లు లేవని నేను లిఫ్ట్ ఇస్తానని లేదు, ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఆఫర్ చేశాను. ప్లీజ్. నేను కూడా అలా అనుకోలేదు, మీకు ట్రబుల్ ఎందుకని. బై ద వే, ఆయన సుమిత్రాదేవి. ఆయన ప్రమీలాదేవి. నాకు తెలుసు, పార్క్ లో చూస్తూనే ఉన్నానుగా, బట్ పరిచయం లేదని పలకరించలేదంతే. రండి, కార్లో వెళుతూ మాట్లాడుకుందాం. ఓకే. అదిగో చూడండి, అది మా హోటలే, మాధవ్ ఇంటర్నేషనల్ అని. ఓ ఇస్ ఇట్? మాధవ్ మా అబ్బాయి, ఇంజనీరింగ్ చదివాడు. మాధవ్ బిల్డర్స్ అండ్ కన్స్ట్రక్షన్స్ అనే కొత్త కంపెనీ ఫ్లోట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నాడు. వెరీ గుడ్. మాకు బెంగళూరులో పెద్ద ఫామ్ కూడా ఉంది. మా వారు నెలలో 20 రోజులు అక్కడే ఉంటారు. ప్రస్తుతం బెంగళూరులో పెద్ద స్టార్ హోటల్ కూడా కట్టిస్తున్నాం. మీ వారు దుబాయ్ లో ఉంటారు. దుబాయ్లోనా? ఏం బిజినెస్ చేస్తున్నారు? పెట్రోలియం ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. ఐ సీ. రండి. లక్ష్మి, లక్ష్మి అమ్మా, వెళ్ళి కాఫీ తీసురా. అట్టగినమ్మా. అలా నిలబడిపోయారేంటి, కూర్చోండి. ఇల్లు చాలా బాగుందండి. కొన్నారా, కట్టించారా? కట్టించిందేనండి. కొనటానికి మన టేస్ట్ ప్రకారం ఎక్కడ దొరుకుతాయి ఇల్లు? ఐ నో యూ హ్యావ్ ఎ వెరీ హై టేస్ట్. థ్యాంక్ యూ. మీకు ఒక అమ్మాయి ఉండాలి కదా? ఎక్కడ కనిపించదే? కాలేజీకి వెళ్ళిందండి. తీసుకోండి. థ్యాంక్ యూ.
అలా అయితే నేను బయలుదేరుతానండి. ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తాను. తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి? ఇంటికొచ్చిన ముత్తైదులకి ఇలా పసుపు కుంకుమలు ఇవ్వడం మా ఆచారం. మీరు కూడా ఓసారి మా ఇంటికి రావాలి. తప్పకుండా. లక్ష్మి, పళ్ళు తీసుకెళ్లి కార్లో పెట్టు. పని అయిపోయింది. ఇక మీకు పుత్తూరు కట్టలు తప్పు డాక్టర్ గారు. ఇదిగో అమ్మాయి, నీకేమైనా పిచ్చా? పిచ్చి నాకు కాదండి, మా ఆయనకి. మీ ఆయనకా? అవునండి, ఇప్పుడు మీ పని పట్టడానికి వచ్చాడు. మధ్యలో మా ఆయన ఏం చేశారు? ఏమీ చెయ్యక్కర్లేదండి. రోజుకో డాక్టర్ని చితక్కొట్టందే మా ఆయన నిద్రపోడు. ఇదేం పిచ్చమ్మా? డాక్టర్ని కొట్టే పిచ్చ? బాగా చదువుకున్నాడా?